లక్షలాది మంది తెలుగు క్రైస్తవుల చేత డాడీ అని పిలిపించుకుని వారి హృదయాలలో ఆత్మీయ తండ్రిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బ్రదర్ హ్యారీ గోమ్స్ గారు పరమ తండ్రి సన్నిధానానికి చేరిన రోజు మే 20, 2025. బ్రదర్ హ్యారీ గోమ్స్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రాముడుపాలెం గ్రామంలో శ్రీ వీరయ్య, శ్రీమతి అమృత పుష్పలీల కుమారి దంపతులకు 1954వ సంవత్సరం జూలై 7వ తేదీన జన్మించారు. బ్రదర్ హ్యారీ గోమ్స్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి తదుపరి ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బ్రదర్ హ్యారీ గోమ్స్ గారు ఒక స్నేహితుని ద్వారా వ్యాపారం నిమిత్తం తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లి స్థిరపడ్డారు. ఒక వ్యాపారవేత్తగా కోట్ల రూపాయల ధనాన్ని సంపాదించారు. కొంతకాలం తరువాత ఒక స్నేహితుని బ్యాంకు రుణానికి పూచీదారునిగా సంతకం చేశారు. కానీ ఆ స్నేహితుడు ఆ రుణాన్ని కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దానితో ఆ రుణాన్ని చెల్లించే భారం బ్రదర్ హ్యారీ గోమ్స్ మీద పడి ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడినందువల్ల పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి దేవుని పరిచర్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి విస్తృతమైన సేవా పరిచర్యలను చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరులో కర్మేల్ ప్రేయర్ సెంటర్ను ప్రారంభించి సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తృతమైన పర్యటన చేసి అనేకులను క్రీస్తు మార్గంలోనికి నడిపించారు. అనేక సంఘాలను, సేవకులను బలపరిచారు. ఎందరో సేవకులను తయారు చేశారు. హ్యారీ గోమ్స్, శ్రీమతి మీనా దంపతులకు 2 సంతానం. కుమార్తె తేజస్విని, కుమారుడు శశి. 18 ఏళ్ల వయస్సులో కుమారుడు శశి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించారు. బ్రదర్ హ్యారీ గోమ్స్ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. తండ్రి నిరాదరణకు గురై అనేక మార్లు దెబ్బలు తిన్నారు. వ్యాపారవేత్తగా ఎదుగుతున్న కాలంలో స్నేహితుని నమ్మి ఆర్థికంగా దివాళా తీశారు. యవ్వనస్తుడైన తన కుమారుణ్ణి ప్రమాదంలో కోల్పోయారు. ఈ పరిస్థితులన్నింటిలోనూ దేవుని ప్రేమను అనుభవించిన బ్రదర్ హ్యారీ గోమ్స్ గారు తన సేవా జీవితంలో కనికరయుతమైన పరిచర్యలు చేపట్టి అనేకుల చేత ఆప్యాయంగా డాడీ అని పిలిపించుకున్నారు. ఇంతటి గంభీరమైన పరిచర్యను జరిగించిన బ్రదర్ హ్యారీ గోమ్స్ గారు తన 71వ ఏట తమ నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. వీరి జీవితం, సేవ నేటి క్రైస్తవులకు, దైవ సేవకులకు ఆదర్శం, మార్గదర్శకం.